Hi viewers, today I am going to starting CTET exam preparation వాటి యొక్క ప్యాటర్న్ తర్వాత CTET ఎగ్జామ్లో CDP గురించి నేను క్లాసెస్ తీసుకుంటాను. ఈ రోజు నుంచి CTET ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేద్దాం మనం. అయితే CTET ఎగ్జామ్ గురించి తెలియాలి అంటే ముందు మనకి CTET ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి. CTET పేపర్ 1 పేపర్ 2 రెండు. పేపర్ 1 ఏమో SGTలు రాయాలి, పేపర్ 2 ఏమో SA స్కూల్ అసిస్టెంట్ రాసే పేపర్ అనమాట. పేపర్ 2 పేపర్ 1లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న అన్ని సబ్జెక్టుల నుంచి కూడా బిట్స్ రావటం జరుగుతూ ఉంటుంది పేపర్ 1లో. పేపర్ 2లో 6th నుంచి 8th క్లాస్ వరకు మాత్రమే వస్తుంది. మన CTETలో 6th to 8th క్లాస్ వరకు మాత్రమే సబ్జెక్టులు మనకి CTET ఎగ్జామ్లో పేపర్ 2లో రావటం జరుగుతుంది. ఇక మన TGTET విషయానికి వస్తే అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా సబ్జెక్ట్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ మన CTETలో మాత్రం 6th నుంచి 8th క్లాస్ వరకు మనం సెంట్రల్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పేపర్ 1లో సబ్జెక్ట్ CDP చూద్దాం. CDP అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, దీన్ని CDP అంటారు. ఈ CDP ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో మొత్తం 30 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ మనకు ఉండవు. తర్వాత లాంగ్వేజ్ 1లో 30 క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్వేజ్ 2లో 30 క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత మ్యాథ్స్లో 30 క్వశ్చన్స్ వస్తాయి, EVSలో 30 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 మార్క్స్కి మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఓకే, ఇక నెక్స్ట్ పేపర్ 2కి వద్దాం. పేపర్ 2లో కూడా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి CDPలో 30 క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్వేజ్ 1లో 30 క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్వేజ్ 2లో కూడా 30 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథ్స్లో 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఫిజికల్ సైన్స్లో 15 క్వశ్చన్లు, బయాలజీలో 15 క్వశ్చన్లు, మొత్తం కలిసి 30 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. ఇక పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా ఎగ్జామ్ టైం ఎంత అంటే 2.5 hours మనకి టైం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మరైతే ఈ CDPలో 30 క్వశ్చన్స్, ఒక్కొక్క నెగిటివ్ మార్క్స్ ఉండవు, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. మరైతే ఇక్కడ మనం లాంగ్వేజ్ల దగ్గరకు వద్దాం. లాంగ్వేజ్ల దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫుల్గా వచ్చు, గ్రామర్ బాగా వచ్చు అనుకున్న వాళ్ళు లాంగ్వేజ్ 1గా తీసుకుంటే సరిపోతుంది. అది పేపర్ 1కైనా కానివ్వండి, పేపర్ 2కైనా కానివ్వండి. ఇక లాంగ్వేజ్ 2గా మనం అందరం కూడా తెలంగాణ ఏపీ వాళ్ళందరికీ కూడా లాంగ్వేజ్ 2 తెలుగే కాబట్టి మనం యాజ్ యూజువల్గా తెలుగు పెట్టుకుంటూ ఉంటాం. హిందీ బాగా వచ్చు అని హిందీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లాంగ్వేజ్ 2గా హిందీగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే లాంగ్వేజ్ 1గా ఏది తీసుకోవాలి, లాంగ్వేజ్ 2గా ఏది తీసుకోవాలి అన్నది ఒక క్వశ్చన్. మరి లాంగ్వేజ్ 1గా మనం ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ సబ్జెక్టు, అది తెలుగు కావచ్చు లేదా ఇంగ్లీష్ కావచ్చు, ఫుల్గా నాకు గ్రామర్ వచ్చు, నాకు ఆ సబ్జెక్టు మీద మంచి పట్టు ఉంది అనుకున్నప్పుడు మాత్రమే అది లాంగ్వేజ్ 1గా తీసుకోండి. ఇక లాంగ్వేజ్ 2గా ఉన్నప్పుడు దానికి పెద్దగా గ్రామర్ అవసరం లేదు, కాబట్టి ఆ లాంగ్వేజ్ 2గా దానికి సరిపోతుంది. మరి నా ఉద్దేశం ప్రకారం అయితే ఏంటి అంటే లాంగ్వేజ్ 1గా మనం తెలుగు తీసుకుందాం, లాంగ్వేజ్ 2గా మనం ఇంగ్లీష్ తీసుకుందాం. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1లో నేను చూశాను, ఆ గ్రామర్ కూడా ఆర్టికల్స్ లేకపోతే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవి కాదండి, ఇంకా చాలా డీప్గా వెళ్తూ ఉంటుంది. అంత డీప్గా నాకు తెలిసి MA ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళకి సాధ్యమవుతుందేమో తప్ప మామూలుగా ఇంగ్లీష్ మెథడాలజీ ఉన్న వాళ్ళకైనా కానీ కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి.
సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు నా మామూలుగా అపియర్ అయ్యే టీచర్స్ అందరూ కూడా లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకోండి, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకుంటే మనకి స్కోరింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, మరి ఈ లాంగ్వేజ్లో ఎట్లా వస్తుందంటే అండి, మనం లాంగ్వేజ్ 1గా సపోజ్ తెలుగు తీసుకున్నాం అనుకోండి, తెలుగు తీసుకుంటే ఒకటి గద్యం వస్తుంది, పారాగ్రాఫ్, ప్రోజ్ అంటారు, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఒక పద్యం ఇస్తాడు. ఆ పద్యంలోనే ఏమడుగుతాడంటే మకుటం ఏంటి అని అడుగుతాడు. తర్వాత ఆ పద్యంలో కొన్ని పదాల అర్థాలు అడుగుతాడు. తర్వాత దాంట్లో ఛందస్సు అడుగుతాడు. తర్వాత సంధులు అడుగుతాడు. అంతే, ఈ 4 పాయింట్లు మాత్రం ఈ పద్య భాగం నుంచి రావటం జరుగుతుంది. ఇక ప్యాసేజ్ని తీసుకున్నారనుకోండి, ఇక ప్యాసేజ్ మొత్తం చదివేసి మనం ఆ క్వశ్చన్స్ పెట్టడం ఈజీగానే ఉంటుంది. సో లాంగ్వేజ్ 1గా మనం తెలుగు తీసుకున్న పెద్దగా నష్టం ఉండదు. తెలుగులో కూడా మెయిన్గా ఛందస్సులో ఏమడుగుతాడంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేమం, ఈ 4 నుంచే వస్తుందండి. ఇక అంతకంటే ఎక్కువ రాదు. ఇక టీజీ టెట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, లాంగ్వేజ్ 1 తెలుగు, వాడు కంద పద్యాలు ఇవ్వచ్చు, సీస పద్యాలు ఇవ్వచ్చు, ఇంకా చాలా కొంచెం డీప్గానే వెళ్తాడు. ఇక సంధుల దగ్గరకు వచ్చేసరికి మెయిన్గా సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, తర్వాత ఆమ్రేడిత సంధి, ఇలాంటి కొంచెం ఈజీ సంధుల్నే వాడు టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి, ఇక మనకి ఇంగ్లీష్లో 2 ప్రోజులే ఉంటాయి, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఇస్తాడు, అందులో నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మనకి పెద్దగా అక్కడ మార్కులు పోయే అవకాశం లేదు, స్కోరింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్ రావాలి, ఇక మిగిలిన వాళ్ళకి 75, 60 మార్క్స్ అట్లా ఉన్నట్టుంది. మరి అయితే మెయిన్గా నేను ఓసీ వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే సిడిపి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇక మిగిలిన బయో సైన్స్లో ఒక 5-6 మార్కులు మనకు వచ్చినా మనం ఈజీగా మనం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇక సిడిపి యొక్క సిలబస్ దగ్గరకు వద్దాము. ఈ సిడిపి సిలబస్లో ముఖ్యంగా 3 టాపిక్ల మీద ఇస్తూ ఉంటాడండి. ఒకటి ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ మీద 15 క్వశ్చన్స్ వస్తాయి, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ మీద 5 క్వశ్చన్స్ వస్తాయి, లెర్నింగ్ పెడగాగి మీద 10 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 30 క్వశ్చన్స్ అనేవి మనకి సిడిపిలో ఈ 3 విభాగాల నుంచి వస్తాయి. ఏదేమైనా సిడిపిలో మనం ఒకటి మాత్రం ఐడియా పెట్టుకోవాలి. జనరల్గా మన టీచర్లకి సిసిఈ అంటే ఏం తెలుసు అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, అది మనకు తెలుసు. కానీ ఇప్పుడున్న సీటెట్ ప్రకారం ఎన్ఈపి 2020 ప్రకారం ఏంటి అంటే సిసిఈ అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, అంటే విద్యార్థి చుట్టే తిరుగుద్ది మొత్తం. మనం చెప్పింది విద్యార్థి చదవలేదు, విద్యార్థి అప్పచెప్పట్లేదు, విద్యార్థికి సరైన మార్కులు రావట్లేదు అంటే వాడు చదవట్లేదని చెప్పడానికి లేదండి. మనం దానివల్ల ఏంటి, దాని తప్పెవరు అంటే మళ్ళీ మనమే, టీచరే. ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ సిడిపిలో మ్యాక్సిమం అలాంటి క్వశ్చన్సే వస్తాయి. పిల్లాడు చదవట్లేదు, ఎవరిది తప్పు, ఏబీసీ. పిల్లాడికి అర్థం కాలేదు, ఎవరిది తప్పు. పిల్లవాడు బాగా చదవాలంటే ఏం చేయాలి, టీచర్ ఇంకా ఏం చేయాలి, మంచి టీచర్ ఏం చేయాలి, ఇవే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఏదైనా విద్యార్థి చదవకపోయినా సిస్టమ్ ఫెయిల్యూర్ అన్నట్టే లెక్క. అట్లా విద్యార్థికి టీచర్ ఎలాంటి వాడు అంటే డిక్టేటర్ కాదు, ఇక్కడ ఫెసిలిటేటర్, ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడ్, ఫెసిలిటేటర్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ క్లాస్లో మనం సిడిపిలో ఫస్ట్ టాపిక్లో పాయింట్స్ అన్నీ కూడా, ఫస్ట్ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్స్ అన్నీ కూడా స్టార్ట్ చేద్దాం. టుమారో ఆన్వర్డ్స్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. రైట్, థ్యాంక్ యూ.